బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళం సీఎం విజయన్ కు సీఎం రేవంత్ మరోసారి సవాల్ విసిరారు. రెండు రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ సీఎం రేవంత్ ఛాలెంజ్ విసిరారు. కమ్యూనిజం వారసత్వాన్ని విజయన్ కొనసాగించడం లేదన్నారు. ఇక విజయన్ కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అన్నారు రేవంత్. ఎన్నో అక్రమ కేసుల్లో విజయన్ ను మోదీ కాపాడుతున్నారంటూ ఆరోపించారు. ఈసారి ఎన్నికల్లో విజయన్ ను గద్దె దించాలని కేరళం ప్రజలు డిసైడ్ అయినట్లుగా తెలిపారు. కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి. So I am ready to debate with Pinarayi Vijayan. Whenever he is ready to debate, I am ready to debate on those lines. So my point is that who is his role model? Narendra Modi and Amit Shah, or Jyoti Basu, otherwise Somnath Chatterjee. So he is taking references from Modi. So one Modi is sitting in Delhi, the other Modi is sitting in Thiruvananthapuram. Not communalist. So he is functioning, is campaigning like one more Narendra Modi. You see wherever you go, only Pinarayi Vijayan posters or cutouts are there. He is having gold smuggling cases, he is having Sabarimala gold theft cases, all cases are there. His friend, his godfather is sitting in Delhi. So he is not ready to criticize his godfather. So his godfather is Narendra Modi, who is protecting Pinarayi Vijayan from all these cases. Nipo Mane Pinarayi Vijayan. So it is going to happen. My point is that the time is over. He has to prepare for that. కేరళ సీఎం పినరయి విజయన్ కు మరోసారి సవాల్ విసిరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఛాలెంజ్ విసరడం జరిగింది. ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ విజయన్ కు ఆయన ఉన్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అక్రమ కేసుల్లో విజయన్ ను మోదీ కాపాడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. విజయన్ ను గద్దె దించాలని కేరళ ప్రజలు ఈసారి డిసైడ్ అయ్యారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ కేరళంలో ఆయన ప్రచారాన్ని సాగిస్తున్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోసారి సీఎం పినరయి విజయన్ కి అయితే ఆయన సవాల్ విసరడం జరిగింది. రెండు రాష్ట్రాల్లో జరిగినటువంటి అభివృద్ధి పైన చర్చకు తాము సిద్ధం అంటూ కూడా ఛాలెంజ్ విసిరారు. కమ్యూనిజం వారసత్వాన్ని విజయన్ కొనసాగించడం లేదంటూ ఆరోపించారు. విజయన్ కు ప్రధాని మోదీ గాడ్ ఫాదర్ అన్నారు. అలాగే ఎన్నో అక్రమ కేసుల్లో విజయన్ ను మోదీ కాపాడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అలాగే ఈసారి ఎన్నికల్లో విజయన్ ను గద్దె దించాలని కేరళ ప్రజలు డిసైడ్ అయినట్లుగా తెలిపారు. కేరళంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.